ఆలకిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. తలలు పైకెత్తండి, ఈ మాటలు ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. రోజున వర్తమానం మీరు ప్రారంభము నుండి చివరి వరకు శ్రద్ధగా వింటేనే తప్ప మీకు అర్థం కాదు. మధ్యలో మీ మనస్సు అటు ఇటు దొర్లితే వాక్య సారాంశమును అర్థము చేసుకోవడానికి కష్టతరమవుతుంది. కనుక ఆద్యంతము శ్రద్ధతో దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కొన్ని వర్తమానాలు ఎక్కడి నుండి మొదలుపెట్టినా మనకు అర్థమైపోతుంది. కొన్ని వర్తమానాలు ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఆ లింక్ తెగిపోతే ఆ ముందుది వెనక దానికి లింక్ తెగిపోయి ఆ వెనకదేమీ మనకు అర్థం కాదు. ఈరోజు ప్రసంగం అలాంటిదే. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద మానవునిగా జీవించిన దినాల్లో జరిగినటువంటి ఒక సంఘటన. యేసు ప్రభు వారి మాట ఒకసారి చూడండి. ఆయన ఏమంటారంటే, ఆయనను గురించి అతని గురించి ఆశ్చర్యపడ్డాడంట. ఒక ఆయనను గురించి ప్రభు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఆయన అంటున్నాడు, ఒక ఆయన గురించి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఒక అతన్ని గురించి తన వెంటనున్న సమూహమునకు ప్రభువారు చెప్తున్నారు, ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసమును నేను ఎన్నడూ చూడలేదు అని మాట్లాడుతున్నాడు. దానికి ముందు ఒక మాట వ్రాయబడి ఉంది 9వ వచనంలోనే, అతన్ని గూర్చి ఆశ్చర్యపడి అంటున్నాడు. దేవుడంట అతని యొక్క విశ్వాసమును గురించి ఆశ్చర్యపడ్డాడంట. ఈ రోజున వర్తమానం ఏంటంటే, యేసునే ఆశ్చర్యపరిచినటువంటి విశ్వాసము, లేదా యేసు ఆశ్చర్యపోయినటువంటి విశ్వాసము. ఒక బైబిల్లో ఇక్కడ ఈ సంఘటనలో వ్రాయబడిన వ్యక్తి యొక్క విశ్వాసమును బట్టి ప్రభువే ఆశ్చర్యపడ్డారంట. ఈ రోజున దాని గురించి మనం ఇక మాట్లాడవలసిందే. ఏంటిది? ఆయననే ఆశ్చర్యపరచున్నటువంటి శ్రేష్టమైన విశ్వాసము. దేవుడే ఇంతటి విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు కాబట్టి అది ఘన విశ్వాసము, శ్రేష్టమైన విశ్వాసం అని చెప్పడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా అంటే ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చెప్పవచ్చును. ఏమంటే కనుక ఇదేదో శ్రేష్టమైన విశ్వాసము, ఇదేదో మనము కూడా అనుసరించదగిన విశ్వాసము, ఇదేదో మనము కూడా ఆ మెట్టునకు చేరవలసినట్టు ఘన విశ్వాసము అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. యేసు అతనిని గురించి ఆశ్చర్యపడి తనతో ఉన్న వారితో చెప్తున్నాడు, ఇశ్రాయేలులోనైనను ఇలాంటి విశ్వాసమును నేను ఎన్నడూ కనుగొనలేదు. ఇలాంటి విషయం నేను ఎక్కడో చూడలేదయ్యా. అరే, ఇంత మంచి విశ్వాసమా అని ప్రభువు ఆశ్చర్యపడ్డారని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది.
ఇదే సంఘటన చాలా జాగ్రత్తగా వినాలి. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనం మనం చదివాము. ఇప్పుడు ధ్యానించబోయే సంఘటనలన్నీ కూడా లూకాసు వార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఈ సంఘటన వ్రాయబడి, ఎందుకు ఆశ్చర్యపడ్డారో దాని గురించిన సంఘటన ఈ 1 నుండి 10 వచనాల్లో క్లుప్తీకరించబడింది లేదా చెప్పబడింది. అయితే ఇదే సంఘటన గురించి మరి ఒక సువార్తలో ఇది లూకా భక్తుడు రాశాడు. ఇదే సంఘటనను గురించి మత్తయి భక్తుడు కూడా 8వ అధ్యాయము 5 నుండి 13 వచనాల్లో వ్రాసుకుంటూ వచ్చాడు. ఇదే సంఘటన అక్కడ ఉంటుంది, కొన్ని పదాలు మారుతాయి, అంతకుమించి ఏముండదు. ఇది లూకా భక్తుడు రాశారు, అదేమో మత్తయి భక్తుడు రాశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు కూడా ఇదే మాటలు వ్రాయబడి ఉంటే కొద్ది పదాలు మారుతాయి, అంతకుమించి ఏం లేదు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ కూడా ఇదే మాట వ్రాయబడింది, యేసు ఇతని విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డారు. దేవాది దేవుడే, దేవమానవునిగా దిగివచ్చిన యేసు క్రీస్తు ప్రభువారే ఈ విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలులో నేను ఎక్కడ చూడలేదయ్యా. ఒక జాతి మొత్తం వెతికిన ఇలాంటి విశ్వాసం ప్రభువుకు కనబడలేదంట. ఇశ్రాయేలులోనైనను మిగతా వారికి అప్పటికి ఇంకా యేసును గురించిన విశ్వాసం అప్పటికి తెలియకపోయినా, కనీసం అప్పటికి ప్రకటించబడుతున్న, అప్పటికి వారి మధ్యలో తిరుగుతున్న ఆ ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసం, ఈ వ్యక్తి కనపరిచినటువంటి శ్రేష్టమైన ఘనమైన విశ్వాసము నేను ఎన్నడూ చూడలేదు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు ఎంతగా ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఈ రోజున ఆ విశ్వాసమును గురించి మనం ధ్యానం చేద్దాం, మాట్లాడదాం. అసలు ఏంటి ఇతను విశ్వాసము? మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి ఆ క్రింద 10 వచనాలు రాయబడిన సంఘటనలు మీకు వివరిస్తాను, చాలా శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మానవునిగా ఉన్న దినాల్లో అప్పటికి ఇశ్రాయేలు దేశము రోమా ప్రభుత్వ అధికారము క్రింద ఉన్నది. అప్పటికి రోమియులు దానిని ఏలుబడి చేస్తున్నారు. గవర్నమెంట్ అంతా రోమియులదే, రోమన్ గవర్నమెంట్. ఇజ్రాయెల్ వాజ్ అండర్ రోమన్ గవర్నమెంట్. అయితే ఆ రోమా ప్రభుత్వ సైన్యములో శతాధిపతి ఉన్నారు. మన ప్రస్తుత పోలీస్ విధానంలో కానిస్టేబుల్స్ పైన ఎస్ఐ పైన డిఎస్పి, డిఎస్పీల పైన ఎస్పీ, ఎస్పీల పైన డిఐజీ, ఇలా ఎలా ఉంటారో ఆ రోమా ప్రభుత్వంలో కూడా 50 మంది పైన ఒకడు, 100 మంది పైన ఒకడు, 1000 మంది పైన ఒకడు, ఇలా ఉంటారు. అయితే ఆ రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఉన్నాడు, పేరు వ్రాయబడలేదు కానీ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి ఇంట్లో అతనికి ప్రియమైన దాసుడు ఉన్నాడు, ఆ సర్వెంట్. కొంతమంది స్లేవ్ అని కూడా చెప్తారు, బానిస అని కూడా చెప్తారు, అవ్వచ్చు కాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క రోమా శతాధిపతి అంటాడు, ఇంగ్లీష్లో సెంచూరియన్ అంటాడు. 100 మంది పైన అధికారి, 100 మంది సైన్యము పైన అధికారిగా ఉన్నటువంటి శతాధిపతికి ఒక ప్రియమైన దాసుడు ఉన్నాడు. ఆయనంటే చాలా ఇష్టం ఈ శతాధిపతికి. టీచర్కి విద్యార్థులు కొద్దిమంది ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు. అలాగే యజమానికి పనివారిలో కొంతమంది ఫేవరెట్ పనివాళ్ళు ఉంటారు, ఫేవరెట్ వర్కర్స్ ఉంటారు. బహుశా అలాంటి వాడేమో యజమానుని దయను సంపాదించుకున్నవాడు, యజమానునికి మిక్కిలి విధేయతగా ప్రవర్తించువాడు కావచ్చును. అయితే యజమానునికి ప్రియమైన రోగి, ప్రియమైన దాసుడు, బైబిల్ అదే మాట వ్రాయబడింది. 1వ వచనం చూడండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు పూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చును. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమైండును. ఈ ప్రియుడైన దాసుడు చావసిద్ధమై ఉన్నాడంట. ఎట్లా ఉన్నాడండి? చెప్పాలి గట్టిగా. చావసిద్ధమై ఉన్నాడు. చావసిద్ధమై ఉన్నాడు అంటే చనిపోవడానికి. ఇదే విషయాన్ని గురించి మత్తయి సువార్తలో కూడా వ్రాయబడిందని చెప్పాను కదా.
అక్కడ ఆ రోగాన్ని గురించి ప్రస్తావించబడింది. ఏంటో రోగం అంటే పక్షవాయువు అంట. ఏ రోగం అంటే అండి? ఈ లూకాసు వార్తలో వ్రాయబడలేదు, కానీ లూకా భక్తుడు రోగాన్ని గురించి ప్రస్తావించలేదు, కానీ మత్తయి మాత్రం ప్రస్తావించాడు. మత్తయి భక్తుడు ఏమన్నాడంటే పక్షవాయువు వచ్చిందని రాశాడు. అయితే ప్రియమైన ఈ దాసుడు పక్షవాయువు చేత బాధపడుతూ ఉన్నాడు. పక్షవాయువు చేత బాధపడుతూ ఉంటే ఆయన యేసును గురించి విన్నాడంట. ఎవరు? ఈ శతాధిపతి యేసును గురించి. 3వ వచనం చూడండి. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలని ఆయనని వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఏం చేశాడంటే యేసును గురించి విన్నాడు. ఆయన చేస్తున్న బోధలను గురించి, ఆయన చేస్తున్న స్వస్థతలను గురించి, ఆయన చేస్తున్న సంస్కరణలను గురించి, ఆయన స్థాపిస్తున్న దేవరాజ్యమును గురించి విని ఆయనకి యూదుల్లో కొద్దిమంది, కుయుద్ధుల పెద్దల్లో కొద్దిమంది స్నేహితులు ఉన్నారంట. వారిని పిలిచాయా, మీరందరూ యూదులు కదా, కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళి మా దాసుడు కొంచెం బాగుపరచాడేమో అడిగిరండి, వచ్చి బాగుపరచమని అడగండి అయ్యా అని చెప్పి కొద్దిమందిని ఆయన దగ్గరికి పంపాడు. వారు వెళ్ళి అడుగుతున్నారయ్యా, ఆయన చాలా మంచోడు. ఎవరు? ఈ శతాధిపతి చాలా మంచోడు, అసలు మామూలు మంచోడు కాదండి, అడిగినోడికి అడిగినట్టుగా ఇస్తాడు. ఏమనుకుంటున్నారో ఏంటో. మన యూదులకు సమాజ మందిరాన్ని ఆయన డబ్బులతో ఆయనే కట్టించాడండి, అసలు మనమంటే భలే గౌరవం అండి, ఇంటికి వెళ్తే వదిలిపెట్టడం అని చెబుతారు. చూసారు కొంతమందిని గురించి. అబ్బో అసలు నేనంటే భలే బేమండి, ఇంటికి వెళ్తే అసలు వదిలిపెట్టడం, అది తింటావా ఇది తింటావా, అది తాగుతావా ఇది తాగుతావా అని అసలు వదిలిపెట్టడండి అని కొద్దిమందిని గురించి మనం చెప్పుకుంటామే, మనపై ప్రేమ ఉన్న వారి గురించి. వాళ్ళదే చెప్తున్నారు. అయ్యా, ఆ శతాధిపతికి మన యూదులంటే భలే గౌరవం అండి, అసలు మన మందిరాన్ని కూడా ఆయనే గట్టించి పెట్టాడు, అసలు మీరు ఏమైనా సరే మీరు రావాల్సిందే, ఆయనకి స్వస్థపరచాల్సిందే అని బతిలాడుతుంటే యేసు ప్రభువారు వచ్చారు. సరే, ఆయన ఇంక లోపల ప్రవేశించబోతున్నాడు, కొంచెం దగ్గరలో ఉన్నాడు. ఇక ఆయన కబురు వచ్చింది. ఎవరికి? శతాధిపతి కబురు వచ్చింది, వచ్చేస్తున్నాడని. మళ్ళీ పంపాడు. అయ్యా ఒకసారి ఆయనకి చెప్పండి, నేను స్వస్థపరచమంటే మరి ఇంటికి రమ్మని కాదు, కానీ ఆయన ఒక్క మాట చెప్పమనండి అయ్యా, చాలు నా దాసుడు బాగుపడతాడు. ఏమన్నాడు? 7వ వచనం చూడండి. అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అయ్యా, ఒక్క మాట సెలవేయండి, మా దాసుడు బాగుపడతాడు, మీరే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, అయ్యా నా యొద్దకు నీ వచ్చుటకు నేను పాత్రుడని అనుకోవట్లేదయ్యా, ఐఎమ్ నాట్ వర్ది, నేనంతటి యోగ్యుడును తగినవాడును కాను అని చెప్పి అంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రక్కనున్న వారిపై తిరిగి, అరే ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసమును నేను కనుగొనలేదే అని చెప్పి అతను కనపరిచిన ఆ విశ్వాసమునకు ప్రభువు ఆశ్చర్యపడ్డాడని ప్రారంభం నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఇతని విశ్వాసము యేసును ఆశ్చర్యపరుచినటువంటి విశ్వాసము. అందుకే ప్రారంభంలో చెప్పాను, లోతుగా ధ్యానిస్తే తప్ప అతని విశ్వాసం ఎందుకు ప్రభువును ఆశ్చర్యపరిచిందో మనకు అర్థం కాదు. అందువల్ల శ్రద్ధగా సమయాన్ని కేటాయించి ఎందుకు ఆయన విశ్వాసము ప్రభువును ఆశ్చర్యపరిచిందో ఆ విశ్వాసములోని లోతు ఏంటో మనం నేర్చుకుందాం. లోతు ఏంటో మనం నేర్చుకుందాం. ఈ విషయాన్ని, అతని విశ్వాసాన్ని వ్రాయబడిన ఈ మాటలను బట్టి 3 భాగాలుగా విభజించి మాట్లాడుతాను. శ్రద్ధగా ఒక్కొక్కటి నేర్చుకుందాం. అతని విశ్వాసములోని లక్షణాలు, ఆశ్చర్యపరిచినటువంటి ఆ విశ్వాసములోని ఆ క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటూ పోతాం. నెంబర్ 1, శ్రద్ధగా ఈ మాట విద్దాం. ఆయన మాట చూడండి. ప్రజలు ఆయన గురించి ఏమంటున్నారు?
4వ వచనంలో, వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. యూదుల పెద్దలు అంటున్నారు, పంపబడిన వారు. యేసు ఆ శతాధిపతి నీ వలన మేలు పొందుటకు అసలు అతడు యోగ్యుడయ్యా, తగినవాడయ్యా. 5వ వచనం, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని చెప్పి అతని మిక్కిలి బతిమాలుకొనురి. అసలు ఏం జరుగుతుందంటే ఇక్కడ యేసుతో పంపబడిన వారు మాట్లాడుతున్నారు. యేసు, నీ వలన మేలు పొందుటకు ఇతడు బహుయోగ్యుడు, మన సమాజ మందిరాన్ని ఇతనే కట్టించాడు, ఏమైనా సరే అతనికి మనం మేలు చేయాల్సిందే, మనకు చేసిన దాన్ని బట్టి అసలు అతడు తగినవాడు, యోగ్యుడని మాట్లాడుతున్నారు. పంపబడిన యూదులు ఏమంటున్నారు? అతడు యోగ్యుడు అని మాట్లాడుతున్నారు. ఎందుచేత? అతను జరిగించిన క్రియలను బట్టి, అతని ప్రేమను బట్టి, సమాజ మందిరాన్ని కట్టించిన దానిని బట్టి, అంటే అతని క్రియలు, అతని దాన ధర్మాలు, అతడు ఇచ్చుట, ఇవన్నీ చూసి అంటున్నారు అతడు యోగ్యుడు, అతని క్రియలను బట్టి అతడు చాలా యోగ్యుడు, అతడు మేలు పొంద అర్హుడని వారు మాట్లాడుతున్నారు. అయితే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే కనుక 6వ వచనం చివరి భాగం చదువుతాను. ఏమనంటే, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. ఇక్కడ ఒక మాట అంటాడు, అయ్యా ఒక మాట, నీవు ఇక్కడి దాకా రావడానికి శ్రమ పుచ్చుకోవద్దు, నా ఇంటిలోనికి రావడానికి నేను అపాత్రుడనయ్యా. అంత మాత్రమే కాదు, నేను ఈ పెద్దలను పంపడం కాదు, నేనే వచ్చి నిన్ను బ్రతిమాలు కొనవచ్చును. అయితే నీ యొద్దకు వచ్చుటకు సైతము నేను పాత్రుడను కానని ఎంచుకున్నాను కనుక నేను రాలేకపోయాను. నేను నీ వద్దకు వచ్చునంత పాత్రుడను కాను, నీవు నా ఇంటికి వచ్చునంత పాత్రుడను కూడా నేను కాను, యోగ్యుడను కాను. జాగ్రత్తగా వినాలి. వారేమో పంపబడిన యూదులు అంటున్నారు ఇతడు యోగ్యుడు, తగినవాడు, పాత్రుడు అంటున్నాడు. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, నా నేను యోగ్యుడను కాను, నేను యోగ్యుడును అనుకుంటే నేనే వెళ్ళేవాడిని, నేను ఆయన దగ్గరకు వెళ్ళినంత యోగ్యుడును కానయ్యా అని తానంటున్నాడు. మళ్ళీ అంటాడు, అందుకే ప్రజలను పంపించాను. అయ్యా, నీవు బయలుదేరి వస్తున్నావు కదా, నీవు శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. అయ్యా, నేను అంతగా తగిన వాడిని కాదు. ఇక్కడ యూదుల పెద్దలు అంటున్నారు అతని క్రియలను బట్టి. ఏంటి అతని క్రియలు? యూదులతో సహవాసము చేయటము, యూదులతో ప్రేమగా ఉండటము, యూదులకు సమాజ మందిరాన్ని కట్టించటము, ఇవన్నీ చూసుకుని వారు అంటున్నారు అతడు పాత్రుడు, యోగ్యుడు అంటున్నాడు. అతని క్రియలను బట్టి అతడు యోగ్యుడని వారు చెప్తుంటే అతను అంటాడు, నా క్రియలను బట్టి నేను యోగ్యుడును కాను అని అతను ఒప్పుకుంటున్నాడు. ఇతనిలో లోతైన విశ్వాసాన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. శ్రద్ధగా ఆలకించండి. క్రియలను బట్టి పాత్రుడు అని యూదుల పెద్దలు అతని గురించి చెప్తుంటే, నా క్రియలు ఏ పాటివి, నేను పాత్రుడును కానని చెప్పి అతడు మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడు. చాలా శ్రద్ధగా ఆలకించండి. వారేమో క్రియలను బట్టి పాత్రుడు, ఇతనన్నాడు నా క్రియలన్నీ కూడా మురికి గుడ్డలే అన్నట్లుగా, నేను ఎంతటి వాడను అన్నట్లుగా నేను తగిన వాడను కానని ఒప్పుకుంటున్నాడు. నేను తగిన వాడను కాను అని అతను ఒప్పుకుంటున్నాడు. క్రియలను బట్టి యోగ్యత దొరుకుతుందన్న స్వల్ప విశ్వాసము యూదులకుంటే, అప్పటికి ఇతను మాత్రం నేమైనా క్రియలు చేశానా, ఆయన కనికరిస్తేనే, ఆయన కనికరమును బట్టియే కదా నా క్రియలన్న స్వభావం అతనుకుంది. అయ్యా,
అతని క్రియలను బట్టి అతడు కనికరింపబడుటకు యోగ్యుడని వీరు చెప్తుంటే, అలా కాదండి, ఆలోచించవలసిన క్రమం అది కాదు. దేవుని కనికరము పొందుకున్నాను కాబట్టే ఈ క్రియలు నేను చేయగలిగానన్న విశ్వాసమును ఇతడు బయట పెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ భేదం అర్థమైతే ముందుకు వెళ్తాను. శ్రద్ధగా ఈ మాట ఇలాగ ఆలకించండి. అతడు చేసిన క్రియలను బట్టి పాత్రుడు అని యూదులు అంటున్నారు. కానీ ఇప్పుడు అది ప్రధానం కాదు. కానీ ప్రభు ఆశ్చర్యపోయిన విశ్వాసం ఏంటంటే, అతనిలో చాలా జాగ్రత్తగా వినాలి. అతడు ఏమన్నాడంటే, నా క్రియలను బట్టి నేను పాత్రుడను కాదయ్యా, ఇవన్నీ వ్యర్థమే, నేను పాత్రుడను. వారు ఏ క్రియలు బట్టి పాత్రుడని వారు ఎంచుతున్నారో, అయితే ఇతను అంటున్నాడు, ఆ క్రియల వలన నేను పాత్రుడను కాను దేవుని కృపకు. నేనేమైనా చేయగలుగుతున్నానా? అది దేవుడు కనికరిస్తేనే చేస్తున్నాను. దేవుని కనికరమును బట్టే నా క్రియలు, కానీ నా క్రియలను బట్టి నేను దేవుని కనికరాన్ని పొందుకోవటం లేదు. కనికరించబడ్డాను కాబట్టే ఏదైనా చేయగలుగుతున్నాను. అయ్యా, నేను పాత్రుడను కాను, నా క్రియలను బట్టి నేను పాత్రుడను కాను, దేవుడే నన్ను కనికరించాలి అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏవో కొన్ని మంచి పనులు చేశాడు కాబట్టి ఇతడు తగినవాడండి అని యూదులు అంటుంటే, ఆయన అన్నాడు, ఇవి ఎంత మాత్రపువి, ఇది ఏమంత విశ్వాసము అన్నట్లుగా ఆయన నేను పాత్రుడను కాను అంటున్నాడు. నా క్రియల వల్ల నేను పాత్రుడను కాను. దేవుని బిడ్డలారా, ఈ మాటను గురించి కొద్ది నిమిషాలు మనం లోతుగా ధ్యానం చేయాలి. మన క్రియలను బట్టి దేవుని వల్ల మేలు పొందుకుంటామనుకుంటే కరెక్టే. రోజున నేను ఫలానది చేశాను కాబట్టి దేవుడు నాకు మేలు చేశాడు అనుకోవటం పొరపాటే. దేవుడు కృప చూపాడు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావు అన్నది వాస్తవము. నీ క్రియలను బట్టి నువ్వు కనికరించబడ్డం కాదు, కానీ దేవుడు కనికరించాడు కాబట్టే నీవేమైనా చేయగలుగుతున్నావు అన్నది సరి అయిన ఆలోచన తీరు. ఇదిగో ఈ విశ్వాసమే దేవుని ఆశ్చర్యపరిచింది. వాళ్ళేమో అతడు చేసిన పనులు బట్టి అతడు పాత్రుడు అంటుంటే, నా క్రియలే పాటివి, నేను పాత్రుడును కానీ అతను ఆలోచన చేస్తున్నాడు. రోజున మనము కూడా ఇలాంటి విశ్వాసానికి రావాల్సిన అవసరం ఉంటా ఉన్నది. కొన్ని మాటలు మీకు చూపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఆ యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. అనుకుంటున్నావేమో, అయ్యా నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నా, అంత నీతిగా బ్రతుకుతున్నాను, అందువల్ల ఎట్లా ఉన్నాను. కాదు 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 మన నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుడ్డలే. మరి నువ్వు కనికరించబడ్డావుగా, ఆదరించబడ్డావుగా. అవును, నువ్వు కనికరించబడ్డావు కాబట్టి ఏమైనా చేయగలుగుతున్నావు. ఏమైనా చేశావు కాబట్టి కనికరించబడ్డం కాదు, కనికరించబడ్డావు కాబట్టి ఏమైనా చేయగలగటము. మన నీతి క్రియలన్నీ ఆయన ఎదుట మురికి గుడ్డలు. మన నీతి క్రియలన్నీ ఏమన్నా చేశాను కాబట్టి ఇట్టా ఉన్నాం అనుకున్నావేమో. యూదులు అదే అనుకుంటున్నారు. అప్పుడు అయ్యా అతడు సమాజం మంత్రికి చాలు, అబ్బో ఎంత నీతిమంతుడు. అతను అంటున్నాడు, లేదు లేదండి, నేనేమి నీతిమంతుడిని, నా క్రియలు సరైనవి కావంటున్నాడు అతను. నేను పాత్రుడను కాను, నేను కనికరించబడ్డాను కాబట్టే ఈ క్రియలు చేయగలుగుతున్నాను. మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలను మనం గ్రహించాలి. 1 యోహాను పత్రిక, సువార్త కాదు చివరిలో ఉంటుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి. చాలండి, మనము దేవుని ప్రేమించామని కాదు, తానే మొదట మనల్ని ప్రేమించాడంట. ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి.
మరొక చోట ఎలా వ్రాయబడి ఉంటుంది ఏమనంటే కనుక మనము ఆయనను ప్రేమించగలుగుతున్నామా? ఎవరిని? దేవునిని ప్రేమించగలుగుతున్నామా? మనము ప్రేమించామని చెప్పి దేవుడు ప్రేమించటం కాదు. దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టే మనం దేవుని ప్రేమించగలుగుతున్నాము. అదే మాట అంటాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మొదట మనలను ప్రేమించాడు. అయ్యా, ఈ మాట మీకు అర్థమైందా? శ్రద్ధగా వింటున్నారు కదా? దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి మనము దేవునిని ప్రేమించగలుగుతున్నాం. అంతేగాని మనం ప్రేమించాము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడం కాదు. మనం దేవుని ఎందుకు ప్రేమించగలుగుతున్నాం? ఆయన మనలను ప్రేమించాడు కాబట్టే దేవుని ప్రేమించగలిగిన ఆ స్థితి మనకు వచ్చింది. తాను ప్రేమయున్నాడు. ఆయన ప్రేమయుండగా ఆయన యొక్క గుణలక్షణాలు మనతో పంచుకొని ఉన్నాడు కాబట్టి మనము కూడా ప్రేమించుటకు దేవుడు కృప చూపాడు. ఆయన మొదట మనలను ప్రేమించాడు. తన లక్షణాన్ని మనలో ఉంచడాన్ని బట్టి మనము దేవుని ప్రేమించగలుగుతున్నాం. అంతేగాని మనం ప్రేమించాము కాబట్టి ఆయన మనం ప్రేమించడం కాదు. ఆయన ప్రేమించాడు కాబట్టే నీవు నేను ఆయనను ప్రేమించగలుగుతున్నాం. ఆయన మనల్ని ప్రేమించకపోతే నువ్వు దేవుని ప్రేమించలేవు. ఆ ప్రేమ నీకు చేత కాదు. నువ్వు దేవుని ప్రేమించగలుగుతున్నావా? కారణం ఏంటో తెలుసా? నీపై కృప చూపి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవు ఆయనను ప్రేమించగలుగుతున్నావు. మన క్రియలు కాదు, ఆయన ప్రేమించుటను బట్టి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ వలన కలిగినది కాదు. కొన్నిసార్లు అనుకుంటున్నాం, నేను ఇలా ఉండబట్టి ఇలాగ బ్రతికాను. కాదు, దేవుడు కృప చూపబట్టి నువ్వు అలా ఉన్నావు, కరికరించబడ్డావు. అది వాస్తవం. మళ్ళీ చెప్తున్నాను, నీ క్రియలను బట్టి నువ్వేదో ఉన్నావు అనుకోవడం పొరపాటు. నీ క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలే. అయితే ఆ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఏదైనా పొందుకోగలుగుతున్నావు. ఈ పాటి శ్రేష్టమైన లక్షణాలైనా కలిగి దేవుని ప్రేమించగలుగుతున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ క్రియ కాదు, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఇది మీ వలన కలిగినది కాదు. రక్షణ పొందావా? అది దేవుడే నీకు అనుకరించిన కృప. నీ శక్తి అనుకుంటే పొరపాటే. ఆయన కృప చూపాడు కాబట్టి అన్న లోతైన విశ్వాసము. దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు అంటే కొంచెం ఇష్టం ఉందా? దేవుడు అంటే కొంచెం ప్రేమ ఉందా? దేవుని ప్రేమించగలుగుతున్నావా? విశేషం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను తానే మొదట ప్రేమించి తనను ప్రేమించినట్లుగా కృప చూపాడు. అది వాస్తవం. అదే 1 యోహాను పత్రిక 4:10 అదే చదివాం. మనము మొదట ప్రేమించలేదు, తానే మొదట మనల్ని ప్రేమించి తనను ప్రేమించినట్లుగా మనకు కృప చూపాడు. ఈ క్రియలు మన వల్ల కలిగినవి కావు. ఇది దేవుని వల్ల కలిగింది. దేవుని వల్ల కలిగింది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని. ఎందుచేత? ఆయన కృప వల్ల. మన రక్షణ కూడా ఆయన యొక్క భాగ్యమే. నీవు విశ్వసించుట ఆయన వల్ల కలిగింది, నీవు ప్రేమించుట ఆయన వల్ల కలిగింది. విశేషం ఏంటంటే నువ్వేదో ప్రేమించావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించట్లా. ఆయన ప్రేమించాడు కాబట్టే నువ్వు ఆయన ప్రేమించే కృప పొందుకున్నావు, ప్రేమించే ఆ సామర్థ్యత నువ్వు పొంది ఉన్నావు. ఆయన నిన్ను ప్రేమించకపోతే నువ్వు ఆయన ప్రేమించలేవు. రోజున దేవుని అర్థం చేసుకున్నావా? దేవుని ప్రేమించగలుగుతున్నావా? ఆయన ప్రేమించబట్టే ఆ కృప నీకు కలిగింది. ఈ రోజున ఆ శతాధిపతి అంటున్నాడు, యూదుల పెద్దలేమో
అయ్యా మీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని నొక్కి వక్కాణిస్తూ ఉంటే యూదులు, అన్యుడైనా రోమియుడైనా రోమా సైన్యములో ఉన్నటువంటి ఆ శతాధిపతి సెంచురియన్ అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నువ్వు శ్రమ తీసుకున్న ఇంటికి రావద్దు. అయ్యా ఒకవేళ నీ యొద్దకు రావాలనుకుంటే పాత్రుడనైతే నేనే వచ్చి వాడిని వేరే వాడిని పంపేవాడిని కాదు, నేను నీ వద్దకు వచ్చుటకైనను నీవు నా ఇంటికి వచ్చుటకైనను నేను పాత్రుడను కాదయ్యా. ఏ క్రియల చేత పాత్రుడని యూదులు అంటున్నారో ఇతను అంటున్నాడు, ఆ క్రియల వలన సహితము నేను పాత్రుడను కాను అంటున్నాడు. నా క్రియల వలన నేనేదో నీతిమంతుడను కాదు అన్న విశ్వాస మతంలో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాట ఇప్పటికీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అతడేదో మంచి క్రియలు చేశాడు కాబట్టి నీతిమంతుడు యోగ్యుడని యూదులు అంటుంటే, నా క్రియల వల్ల నేను యోగ్యుడును కాదయ్యా, ఆయన కనికరిస్తే నేను కనికరించబడతా, నేను పాత్రుడును కాను అంటున్నాడు. అంటే తన క్రియలు తనకు నీతిని సంపాదించి పెట్టినటువంటివి కావు అన్నటువంటి లోతైన అవగాహన, ఆలోచన ఆ యొక్క శతాధిపతికి ఉన్నది. ఆయన చేసిన మంచి పనులు బట్టి అతడు యోగ్యుడు అని వారంటుంటే, నా క్రియలే పాటివయ్యా, నేను అసలు యోగ్యుడనే కాదు పాత్రుడనే కాదని ఆయన అంటున్నాడు, శతాధిపతి అంటున్నాడు. ఎంత లోతైన ఆలోచన. అందుకే ఆ మాటలని మీతో చదివించాను. మన క్రియల వల్ల మనం ఏదో పొందుకున్నాం అనుకున్నావేమో కాదు. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లనే అయ్యున్నానయ్యా అంటాడు. పౌలు బహుభాషా కోవిదుడు, ఏ భాషనైనా ఇట్టే పట్టేయగలడు, దానిలో తర్కించగలిగిన జ్ఞానం ఉంది. అయితే బాగా చదువుకోవటాన్ని బట్టి అంటలా, నేనేమై ఉన్నానో బహుభాషా కోవిదుడునా అది నీ కృప వల్లనే కదా. ఎవరితోనైనా తర్కించి దేవుని వైపుకు త్రిప్పగలడు. అయ్యా ఈ తార్కిక జ్ఞానం నాకుందా, నా వలన కాదు నీ వలనే అంటాడు. నేనేమై ఉన్నానో, పౌలుకు మనుషుడు మెచ్చుకోదగిన క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా, రాజకీయ పరిజ్ఞానం పరంగా, భాషల పరంగా, తార్కిక జ్ఞానం పరంగా ప్రజలు ఆశ్చర్యపడినటువంటి లక్షణాలు అతనిలో చాలా ఉన్నాయి. అయితే అంటాడు, ఇది నేనేదో సంపాదించుకుని బాగా చదువుకుని డబ్బును బట్టి ఇవన్నీ పొందుకున్నానని చెప్పట్లా. నేనేమై ఉన్నానో, ఈ రోజున ఏ కృపలు నేను అనుభవిస్తున్నానో అవన్నీ దేవుని యొక్క కృప. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను, నా శక్తిని బట్టి కాదు అంటాడు. రోజున మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపను బట్టి అనుకున్నావేమో. ఒకవేళ బాగా దాచుకోబట్టి ఏదో కొంచెం ఇట్లా శుభ్రంగా ఉండగలిగాను, ఏదో ఇప్పుడు దాకా మమ్మ ఉండబట్టి ఏదో ఇట్లా నెట్టుకొచ్చాను, అసలు మా నాన్న వాళ్ళు సహాయం చేయకపోతేనా నేను ఎక్కడుండేవాడినో నువ్వు అనుకుంటావు. బాహ్య సంబంధంగా ఇవన్నీ కంటపడవచ్చును. మనుషులు నీకు చేసిన సహాయానికి కృతజ్ఞత కలిగి ఉండొద్దని నేను చెప్పడం లేదు. అయితే దాని వెనక సహకరించిన దేవుని హస్తాన్ని కూడా నువ్వు గుర్తించాలి. అతడేమో ఆ క్రియలు చూసి అతడు యోగ్యుడు అంటే అతడు అన్నాడు, నా క్రియలను బట్టి నేను ఎందుకు యోగ్యుడు, అసలు నేను పాత్రుడనే కానన్నాడు. అయ్యా నా ఇంట్లో అడుగు పెట్టేంత పాత్రుడు నేను కాదంటున్నాడు. అంటే తన క్రియలను బట్టి గర్వించి వాటి వల్ల నేనేదో పెద్దవాడిని అయిపోయాను అన్న ఆలోచన అతనికి లేదు. ప్రియ దేవుని బిడ్డ, మన క్రియలే వాటివి. పౌలు చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయి ఉన్నానని మనం కూడా దేవుని పౌలు వల్లే చెప్పాలి. నీ క్రియలను బట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు అనుకుంటున్నావా? నీ పొదుపును బట్టి నువ్వు ఆదరణ పొంది ఉన్నావు అనుకుంటున్నావా? నీ జ్ఞానమును బట్టి ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని లాక్కొచ్చాను అనుకుంటున్నావా? అయితే నీ విశ్వాసము శ్రేష్టమైంది కాదు. నువ్వు చెప్పవలసింది ఏదైతే అనుకున్నావో, ఇప్పటిదాకా లాక్కొచ్చానండి, ఇప్పటిదాకా నెట్టుకొచ్చానండి, ఎట్టగొట్ట వాళ్ళు ఉండబట్టి వీళ్ళు ఉండబట్టి ఏదో కొద్దిగా పొదుపు చేయబట్టి, ఏదో చీటీలు వేయబట్టి, ఇలా చేయబట్టి అలా చేయబట్టి ఇప్పటిదాకా వేటిని గురించి క్రెడిట్ వాటికి ఇస్తున్నావో రోజును గుర్తించవలసింది, ఇదిగో దేవుని కృపను బట్టి ఏమై ఉన్నానో నువ్వు చెప్తున్నావో అది దేవుని కృపను బట్టి పొంది ఉన్నావు అయ్యున్నావు అని నువ్వు చెప్పగలగాలి. ఈ విధంగా దేవుని అదృశ్య హస్త బలమును నువ్వు గుర్తించవలసిన అవసరం ఉంటా ఉన్నది.
మనమేమై ఉన్నామో అది దేవుని కృప వల్లనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన శక్తిని బట్టి మనం నెట్టుకు రావట్లేదు. మనం అంటాం కదండి, ఈ మాటలు బాగా అలవాటు మనకి. ఎట్నో ఇప్పుడు దాకా నెట్టుకొచ్చానండి, ఏదో కొంచెం చదువుకోబట్టు అనుకుంటావు, నువ్వు ఏదో ఆలాలు సహకరించబట్టు అనుకుంటావు. నీ శక్తి, నీ కుయుక్తి ఇవా నీ లాక్కొచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని కృప అన్న సంగతి ఈ శతాధిపతి అదే అంటున్నాడు. నేనేదో గుడి కట్టించానని, నేనేదో యూదులతో మంచుకోండి ఈ క్రియలు బట్టి నేను కరిగేసి అసలు నేను పాత్రునే కాదంటున్నాడు. తన క్రియల వలన తనేదో పొందుకుంటున్నాను అనుకోవటం లేదు. నేను అపాత్రుడని అని చెప్తున్నాడు. ఈ రోజున ఇట్టి స్థితి మనకుంటే మేలు. తన క్రియల వలన కనికరం పొందాలని ఆశపడలేదు, కానీ తను చేస్తున్న క్రియలు ఏమన్నా ఉంటే అవి దేవుని కనికరాన్ని బట్టి అని నమ్ముతున్నాడు. తన క్రియల వల్ల తాను నీతిమంతుడు యోగ్యుడు ఎంచడం లేదు, కానీ నేను అపాత్రుడని ఎంచుకుంటున్నాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించగలుగుతున్నాం తిరిగి దేవుణ్ణి. మనము ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప వల్లే అయ్యున్నాము. మన నీతి క్రియలు మురికి గుడ్డలే అయినా కనికరించబడి శుద్ధుల లెక్కలో చేర్చబడ్డాం. ఆయన కాచిన రక్తమును బట్టి, ఆయన కృపా ప్రేమ బాహుళ్యతలను బట్టి, మన గొప్పతనమును బట్టి ప్రేమించబడ్డం కాదు, ఆయన కృపను బట్టి ప్రేమించబడి ఈ స్థితిలో నిలిచున్న వారము. దేవుడే ప్రేమించగా ఈ స్థితిలో ఉన్నాం. దేవుడే ఆదరించగా ఈ స్థితిలో ఉన్నాం. దేవుడే కనికరించగా ఇలా ఇంకనూ నిలిచున్నాము. ఇది దేవునిని బట్టి. మన క్రియలు, మన నీతి కాదు, ఇవి దేవుని ఎదుట మురికి గుడ్డలే. ఇది ఆ శతాధిపతికున్న మొదటి అవగాహన. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రెండో విషయం మీతో మాట్లాడతాను, శ్రద్ధగా వినాలండి, లేదంటే ఈ వర్తమానం మీకు అంత సులువుగా అర్థం కాదు. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. రెండో మాట, అతను అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు, యూదులు యేసు ప్రభుని కన్విన్స్ చేశారు. అయ్యా, వాళ్ళ దాసుడికి బాగలేదంట, నువ్వు వచ్చి ప్రార్థన చేయాలంట, బాగుపడతాడంట. ఆయన అడిగాడయ్యా, నువ్వు రావాల్సిందే అని యూదులు పట్టుబడితే ప్రభువు రావటం మొదలుపెట్టాడు. అయితే మధ్యలోకి కొంచెం వస్తాడనగా మళ్ళీ కబురు పెట్టాడు. అయ్యా, నా ఇంటికి రమ్మన్న ఉద్దేశం కాదయ్యా, పంపించాను కానీ యూదులు రమ్మని, అంటే నిజంగా వచ్చేయమని కాదు, నువ్వు ఒక మాట అక్కడి నుంచి చెబితే ఇక్కడ నా దాసుడు బాగుపడతాడు, అదయ్యా నేను కోరుకుంది, నువ్వు రాటాక నేను పాత్రుని కాదని మళ్ళీ పంపించాడు. ఎవరిని? మళ్ళీ యూదుల్ని పంపించాడు. అయ్యా, నా ఇంటికి రాటాక నేను పాత్రుని కాదని. ఆ మాట చెప్తూ ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతాడు. ఆ మాట నన్ను చాలా ఆకట్టుకుంది. ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయం మన పాఠ్య భాగానికి వద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అంటాడు ఆయన, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసును చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఆయన ఒక మాట అంటున్నాడు. ఎవరు? ఈ శతాధిపతి. ఏమన్నాడంటే, అయ్యా, నేను సహా అధికారములకు లోబడిన వాడును, నాకు కూడా అధికారం ఉంది. నేను ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. ఈ మాటలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కొంచెం చిన్నగా అర్థమై మెల్లగా లాగుదాం, సులువుగా అర్థమైపోతుంది. ఆయన అంటాడు, నాకు అధికారం ఉంది, నేను ఒకటి అధికారంలో ఉన్నా, నాకు అధికారం ఉంది, నాకింద ఇంకొకటి పనిచేస్తున్నాడు. నేను నా అధికారాన్ని బట్టి ఒకడు నా పని చేయరా అంటే ఆ పని చేస్తాడు, వద్దురా అంటే మానేస్తాడు, ఒకటి చేయమంటే చేస్తాడు, మానమంటే మానుతాడు. నాకు కూడా అధికారం ఉందంటాడు. అసలు అతని అధికారాన్ని గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడాలి అని అంటాడు. ఆ మాట చూడండి, ఆ మాటలని అంటాడు. 7వ వచనం చివరిలో చూడండి, 7వ వచనం చివరిలో, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును అని ఏమంటాడంటే, ఒక మాట చెప్పయ్యా, నా దాసుడు స్వస్థపడతాడు.
నాకు కూడా అధికారం ఉంది, నేను లోబడమంటే లోబడతాడు ఒకడు అంటాడు. ఈ రెండింటికి సంబంధం ఏంటి? సరే, ఒక ప్రశ్న. మాట మాత్రము సెలవిమ్ము ఏమంటాడు? మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడని నాకు అధికారం ఉంది, ఒక లోబడమంటే లోబడతాడు. ఇదేంటి? దానికి దీనికి సంబంధం ఏంటిది? వాట్ ఇస్ ద కనెక్షన్? ఏం మాట్లాడాలని ఈ మాట మాట్లాడుతున్నాడు? నాకు అధికారం ఉందని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇతను అధికారం? ఏమైనా కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడా? ఇంకేమైనా అర్థం ఉందా? వేరే అర్థం ఒకటి ఉంది. శ్రద్ధగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా, మాట మాత్రము సెలవి, వాడు బాగుపడిపోతాడు అని అధికారం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇతని ఉద్దేశం ఏంటో ఒకసారి మీతో మాట్లాడతాను, ఆలకించండి. అతని అంతరంగం ఏదంటే, అయ్యా నాకు అధికారం ఉంది, నాకేముంది? 100 మంది పైన నేను ఎవరిని? అధికారిని. ఇప్పుడు నేనేం చేస్తాను? నా అధికారాన్ని బట్టి ఒక దాసుని పిలిచి వెళ్ళి, అరే పలానా అయ్యో అధికారి అది ఇమ్మన్నారని వాడితో చెప్పు అని ఒకరిని పంపిస్తే ఏమవుతుంది? నేను అక్కడ లేకపోయినా నా మాట, నా అధికారం అక్కడ పనిచేసి వాడు ఏం చేస్తాడు? అది ఇస్తాడు. ఎందుకని? నేను వ్యక్తిగతంగా అక్కడ లేకపోయినా నా అధికారం అక్కడ పనిచేస్తుంది. నా దాసుని ఒకటి పంపించి నేను చెప్పానని పలానది తీసుకురారా వారి దగ్గర నుంచి అంటే, నేను లేకపోయినా నా అధికారం అక్కడ పనిచేస్తుంది. అధికారం పనిచేసి ఏం చేస్తాడు? అతడు ఇస్తాడు. ఇప్పుడు మాట మాత్రము సెలవిమ్మయ్యా అంటే అర్థం ఏదంటే, అయ్యా నీవు బాగుపడునుగా కానీ, స్వస్థపడునుగా కానీ, లేవనెత్తబడునుగా కానీ, బ్రతికించబడునుగా కానీ నీవు ఒక మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడేమవుద్దంటే, నీవు రావద్దయ్యా, ఇక్కడ దాకా నువ్వు రావడానికి శ్రమ పుచ్చుకోవద్దు. నువ్వు రాకుండా అక్కడే ఉండి నీవు ఒక మాట చెప్పినా, నువ్వు రాకపోయినా నీ మాట అక్కడ పనిచేసి ఆడు ఆరోగ్యం పొందుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు అధికారం ఉన్నది, నేను లేకపోయినా నా మాట అధికారికంగా అక్కడ ఎలా చెల్లుతుందో, నీవు ఇక్కడికి రాకపోయినా బాగుపడుము అని నీవు చెప్పే మాట, నీవు లేకపోయినా నీ మాట అక్కడ పనిచేస్తుంది. ఇక్కడ మరి ఒక లోతైన అర్థం మనం స్వీకరించాలి. ఏంటంటే కనుక, నేను లేకపోయినా నా మాట అధికారాన్ని బట్టి ఎలా అక్కడ పనిచేస్తుందో, అయ్యా నువ్వు రాకపోయినా మాట మాత్రము సెలవి, నీ మాట అక్కడ పనిచేస్తుంది. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ఏముంది? శక్తి ఉంది అని అతని యొక్క అంతరంగం ఏదంటే, నేను ఆ 100 మంది పైన అధికారం కలిగిన వాడినయ్యా. 100 మంది పైన నా అధికారం ఎక్కడి దాకా పనిచేస్తుంది? నా అధికారం ఎక్కడి వరకు అంటే ఆ 100 మంది దగ్గర పనిచేస్తుంది. అయితే నీవు మాట మాత్రము సెలవేమో, రోగము పైన కూడా నీ మాట పనిచేస్తుంది. అంటే ఈ శతాధిపతి ఏం నమ్ముతాడంటే, నా మాట కేవలము నా పరిమితి ఉన్నది ఆ 100 మంది వరకే పనిచేస్తుంది, కానీ నీ మాట ఇదిగో సర్వము పైన నీవు అధికారము కలిగిన వాడు కాబట్టి, అది వ్యాధి అయినా పనిచేస్తుంది, అది తుఫాన్ అయినా పనిచేస్తుంది, అది మరి ఏదైనా నీ మాట నువ్వు సర్వము పైన అధికారము కలిగిన వాడు కాబట్టి వాటన్నిటిపైన నీ మాట పనిచేస్తుంది. నువ్వు అక్కడికి రాకపోయినా ఒక మాట చెప్తే నీ మాట అధికారపూర్వకంగా అక్కడ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను లేకపోయినా నా దాసునిది చేయమంటే అధికారాన్ని బట్టి ఎలా చేస్తాడో, నీవు రాకపోయినా నీకు అన్నిటిపైన అధికారం ఉన్నది కాబట్టి అది రోగమైనా బాగుపడుతుంది, మరి ఏదైనా జరిగిపోతుంది. అంటే ఇండైరెక్ట్గా అంటున్నాడు, నీకు సర్వము పైన అధికారం ఉన్నది. ఒక మాట చెప్తే సృష్టిలో ఏదైనా నీకు లోబడవలసినదే. స్తోత్రం, హల్లెలూయా. అందుకే నువ్వు రావద్దయ్యా, ఆ రోగానికి ఒక మాట చెప్పు, లేదా ఆ రోగిష్టితో ఒక మాట చెప్పు, బాగుపడమని. నీ మాట అక్కడ పనిచేస్తుంది. నేను అధికారిని, నేను లేకపోయినా నా మాట అక్కడ ఎలా పనిచేస్తుందో, నేను అక్కడ లేను కానీ నా అధికారాన్ని బట్టి ఒకటి పంపిస్తే నా అధికారం అక్కడ పనిచేసి ఆ పని జరిగిపోతుంది. అలాగే అగో బాగుపడమని నువ్వు చెప్తే, నీవు రాకపోయినా నీ మాటలో ఉన్న శక్తిని బట్టి, నీకున్న అధికారమును బట్టి, సర్వము పైన నీకున్న శక్తిని బట్టి, అధికారమును బట్టి సర్వము నీకు లోబడతాయి.
నీవు సార్వభౌముడువు, సర్వాధికారివి అని ఒప్పుకుంటున్నాడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇది ఆశ్చర్యపరిచే విశ్వాసం కాదా? వాళ్ళేమో నువ్వు వచ్చి ముట్టుకుని ప్రార్థన చేయయ్యా అని యూదులు అంటుంటే ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడి దాకా ఎందుకయ్యా, ఒక మాట అక్కడి నుండి చెప్పినా ఇక్కడ బాగుపడతాడు. నీ మాట దేనినైనా లొంగదీయగలదు కదా, ఎందుకంటే సర్వము పైన నీకు అధికారం ఉన్నది. ఒక్క మాట చెప్తే ఆ మాట అక్కడ పనిచేస్తుంది. నీ గురించి దేవుడు ఒక అధికారితో చెప్తే ఆ మాట అక్కడ పనిచేస్తుంది. ఆయన రానవసరం లేదు, ఆయనకు దానిపైన అధికారం ఉంది. మన సకల పరిస్థితులపైన, మన సకల ప్రకృతి పైన మన దేవునికి సంపూర్ణ అధికారం ఉన్నది. ఆయన దేనినైనా శాసించగలడు అన్న లోతైన విశ్వాసము ఈ శతాధిపతికి ఉన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సర్వాధికారి. భక్తులు యేసన్న గారు ఒక పాట రాశారు, సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. భూమిలో దివిలో ఉన్న ఆనందమును భూమిలో నేను అనుభవించా. మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. హల్లెలూయా. ఆయన సర్వాధికారి. సమస్తమును మాట చెప్తే ఆయనకు లోబడుతుంది. ఆయన మాట చెప్పగా లోబడిన వాడు లేడు, లోబడినది లేదు అన్నటువంటి లోతైన విశ్వాసము ఆ శతాధిపతిలో ఉంది. అందుకన్నాడు, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. మాట మాత్రము సెలవిమ్ము, నా కుటుంబము బాగుపడుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, అధికారి నా మాట వింటాడు. మాట మాత్రము సెలవిమ్ము, ఇగో ఈ క్రియ వెంటనే జరిగిపోతుంది అన్నటువంటి విశ్వాసమును మనము సహితము కలిగి ఉండాలి. శతాధిపతి అన్నాడు, మాట మాత్రము సెలవిమ్ము. ఒక మాట చెప్పయ్యా, నేను లేకపోయినా నా అధికారాన్ని బట్టి అక్కడ కార్యం ఎలా జరుగుతుందో, నీవు లేకపోయినా నీ మాట సర్వము లోబరచగలిగిన జాలినంత అధికారము కలిగినది కదా. సర్వము పైన నీకు అధికారం ఉన్నది అన్నది అతని యొక్క విశ్వాసము. సర్వము పైన నీకు అధికారం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా శతాధిపతి విశ్వాసాన్ని మనం కూడా సంపాదించుకుందాం. ఆయన సర్వము పైన అధికారము కలిగిన వాడు కనుకనే గాలిని తుఫానును గద్దించాడు. కనుకనే చనిపోయి 3 రోజులు అయిపోయిన పెదప లాజరు బయటికి రమ్మని కేక వేశాడు. కనుకనే ఎహెజ్కేలుతో చెప్పాడు, దైవజనుడా ప్రవచనమెత్తి వారితో ఎండిన ఎముకలతో మాట్లాడు, వారు సమూహమై వస్తారని ఎహెజ్కేలుతో మాట్లాడాడు. సర్వముపై అధికారమున్నది. ఆయన నీళ్ళని పిలిచి భూమి మీద పొర్లి పారచేయువాడు, పర్వతములను మైనము వలె కరిగించువాడు, పర్వతముల తక్కెటలో తూయవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఆయన అధికారము సర్వము మీదను పనిచేస్తుంది అన్నటువంటి విశ్వాసమును శతాధిపతి కనపరిచాడయ్యా. నువ్వు మాట చెబితే ఆ రోగం బాగుపడందా అయ్యా? నువ్వు ఒక మాట అంటే ఆ పక్షవాయువు గలవాడు లేచి నడవడా?
నీకు ఆ శక్తి ఉంది కదా, బోడి నా 100 మందిపై అధికారమే, అక్కడక్కడ పనిచేస్తావంటే సర్వాధికారి అయిన నీ అధికారము ఆ రోగము పైన, ఆ వ్యాధి పైన పనిచేయదా? మాట మాత్రము సెలవిము, అతడు బాగుపడతాడు. స్తోత్రం, హల్లెలూయా. సర్వము పైన అధికారము కలిగిన సర్వాధికారి అని అతడు నమ్మాడు. సర్వాధికారి అతడు నమ్మాడు. ఇది రెండవ విషయము. ఇప్పుడు మూడవ విషయం మాట్లాడదాం, శ్రద్ధగా వినాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ శతాధిపతి విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డారో మూడవ మాట మనం చూద్దాం. గమనించండి, ఇతడు అన్యుడు. ఎవరు చెప్పండి? ఈ శతాధిపతి రోమియుడు, అన్యుడు, యూదుడు కాదు, అన్యుడు. వారి దేవుళ్ళు వేరే, వారి దేవతలు వేరే. అయితే విశేషం ఏంటంటే అతడు ప్రేమ కలిగిన వాడు. ఒకటి, దేవునిపై ప్రేమ కలిగిన వాడు. రెండు, మనుషులపై ప్రేమ కలిగిన వాడు. ఏమండి, మన ఇంట్లో ఒక పని మనిషికి రోగం వస్తే ఎంతవరకు పట్టించుకుంటాం మనం? ఎంతవరకు? చూపించుకోరా, డబ్బులు ఇస్తా అంటాం. ఏమండి, ఆ మందులు కూడా కొనిస్తారా అని అంటాం. ఒకవేళ ఇంకా ఎక్కువైతే ఒక పూట ఇంకోళ్ళు ఎవరినైనా తోలిచ్చి హాస్పిటల్ లాగా పంపించి, డాక్టర్ గారు మా పని మనిషి వచ్చి కొంచెం చూడండి అని చెప్తావు. నీ పరపతిని పట్టావనా? అంతవరకు చేయగలవు. అతని కోసం ఓ పడిగాపులు పడిపోతావా? రోజుల తరబడి ఏడ్చుకుంటే ఏమైనా చేస్తావా? లేదు కదా. యుగోడు రాదు. ఏమని అంత ప్రేమ అనుకుంటుందా? అయితే ఇతడు తన దాసుని గురించి మహాతాపత్రయపడుతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని యందు ప్రేమ కలిగిన వాడు కనుకనే సమాజ మందిరాన్ని కట్టించాడు, దైవారాధన స్థలాన్ని కట్టించాడు. మనుషుల పట్ల ప్రేమ కలిగిన వాడు, మనుషుల పట్ల రెండు ఉన్నాయి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ లవింగ్, మ్యాన్ ఆఫ్ లవ్. ప్రేమ కలిగిన వ్యక్తి, ప్రేమించేవాడు. మనకు అర్థమైపోతుంది ఆ విషయం. ఏమని? ప్రేమ కలిగిన వాడని మనకు అర్థమైపోతుంది. ఆ మాట అక్కడ రాయబడి ఉందిలేండి. 7వ అధ్యాయం చూడండి. అక్కడ ఆయన ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. 5వ వచనం చూడండి. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడు? మనల్ని. అటు ప్రేమ కలిగిన వాడని బైబిల్ కింద మాట్లాడుతుంది. రైట్. అంతేకాదండి, ఇక్కడ మరొక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అతడు ప్రేమ కలిగిన వాడు, మనుషులను ప్రేమిస్తాడు, కనుకనే దాసుని గురించి కూడా అంతగా పట్టించుకున్నాడు. అయితే విశేషం ఏంటంటే అక్కడ చూడండి, ఈ 2 మాటలు చూపిస్తాను మీకు. అదేమంటే 3వ వచనం. శతాధిపతి యేసును గూర్చి విని ఏం చేశాడు చెప్పండి? యేసును గూర్చి విని ఏం చేశాడంటే యేసును గురించి విన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, యేసును గురించి విన్నాడు మాత్రమే కాదు, ఆయన ఏమన్నాడు? నేను అపాత్రుడనయ్యా అంటే ఇక్కడ ఒక విషయం, ఆయన స్వస్థపరచగలవాడని నమ్మాడు. ఆయన పాత్రుడని కాదంటే టోటల్గా ఏం నమ్ముతున్నాడు? ఆయన సర్వం మీద అధికారము కలిగిన సర్వశక్తిమంతుడని నమ్ముతున్నాడు. ఆయన నా వద్దకు వచ్చినంత పవిత్రుడు నేను కాదు, ఆయన పరిశుద్ధుడని నమ్ముతున్నాడు. ఆయన గురించి విన్నాడు, విన్న విషయములను నమ్ముతున్నాడు. ఎవరు? ఈ శతాధిపతి. మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, యేసును గురించి విన్నాడు, విన్న విషయములను ఏం చేస్తున్నాడు చెప్పండి? సంపూర్తిగా నమ్మాడు. కనుకనే నేను అపాత్రును, నా ఇంటికి రావద్దాయి అని బతిమలు ఆడుకున్నాడు. నేను తగిన వాడును కాదు అనే ఉద్దేశంతో విన్నాడు, నమ్ముతున్నాడు. ఎందుకు ఈ మాట గుచ్చి మాట్లాడుతున్నానంటే, త్వరగా కొన్ని సంఘటనలు మీకు చూపిస్తా. ఆ రోజుల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీతో మాట్లాడతాను. ఏ రోజుల్లో? ఆ రోజుల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మాట్లాడతాను. ముందుగా మనం ఏం చేద్దామంటే కనుక, సరే 7వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి 7వ అధ్యాయంలో ఒక మాట, ఆ రోజుల్లో ప్రజలు ఎట్లా ఉన్నారో మీకు చూపిస్తా. ఇదే 7వ అధ్యాయంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే 30వ వచనం చూడండి. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఏం చేశారంట?
ఆ రోజులో ప్రజలు ఎట్లున్నారంటే యేసు ప్రభు మానవునిగా తమ ముందు కళ్ళ ఎదుట తిరుగాడుతుంటే ఒక మనిషిగా అతని దేవుని వారు నమ్మలేకపోతున్నారు. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారని వ్రాయబడి ఉంది. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులే, బోధించేవారే సక్రమంగా విశ్వసించట్లేదు. ఎవరిని? యేసు ప్రభు వారిని. ఆ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయి. ఇదే మాటల గురించి మత్తయి 8లో వ్రాయబడింది. ఒకసారి వెనక్కి రండి. చెప్పాను కదా ఇందాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు లూకా సువార్తలో చెప్పబడిన మాటలే చెప్పబడినవి. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఇదే 8వ అధ్యాయంలో గమనించండి. అతను ఎలాంటి విశ్వాసం చూపాడు? ఎలాంటి విశ్వాసం చూపాడంటే 8వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని. గమనించండి, యేసు అధికారంలో ఒప్పుకున్నాడు, విన్నాడు, ఒప్పుకున్నాడు అన్న మాటలు మనం చూసాం. అయితే ఇతని విశ్వాసం ఎందుకు శ్రేష్టమైందంటే ఆ రోజుల్లో ప్రజలు ఎలా లేరు. ఇతడు విని అంగీకరించినట్లుగా, రోమియుడే విని అంగీకరించినట్లుగా యేసుక్రీస్తు స్వంత చెడ్లైన యూదులే అంగీకరించట్లేదు. సమయాన్ని బట్టి కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. 27వ వచనం చూడండి. 8వ అధ్యాయం 27వ వచనం. ఆ మనుష్యులు ఎవరనుకున్నారు? ఈ మనుషులు ఆయన శిష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రములు లోబడుచున్నవని. ఏమంటండి? ఆయనేమో నీవు ఏమైనా చేయగలవయ్యా, అన్నిటిపైన అధికారం ఉందని శతాధిపతి ఒప్పుకుంటే ఇంకా శిష్యులకే క్లారిటీ లేదేమని. అసలు ఈయన ఎవరో, ప్రకృతి కూడా ఈయనకు లోబడుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్త వినండి. సమస్తముపై అధికారం ఉన్నదని శతాధిపతి నమ్మాడు. కానీ అప్పటికి శిష్యులకే ఒక క్లారిటీ లేదేమంటే కనుక ఈయన ఎవరో, ఈయనకు సముద్రమును గాలిని లోబడుతుని అసలు ఎవరైనా సర్వజ్ఞుడు అన్న నమ్మకం వీరికి ఇంకా పూర్తిగా కలగల. ఇంకో మాట మీకు చూపిస్తాను. అదే అధ్యాయంలో 34వ వచనం చూడండి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని. ఏంటంటే, అయ్యా నువ్వు మాకొద్దు, వెళ్ళిపో అంటున్నారు. ఎందుకు? దయ్యాలు వెళ్ళగొడితే, అయ్యా నువ్వు మా ప్రాంతంలో వద్దు, నువ్వు వెళ్ళిపో అంటున్నారు. అంటే ఆ దినాల్లో పరిస్థితులు యేసును సంపూర్ణంగా వారు అంగీకరించటంలా. ఇంకో మాట చూపిస్తాను మీకు. 9వ అధ్యాయం 3వ వచనము. 3వ వచనం 9:3. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము ఏమనుకుంటారంటే అండి, ఇతడు దేవదూషణ మా పట్ల వదిలి వెళ్ళిపోయి కొంతమంది అంటున్నారు. అసలు ఈయన ఎవరయ్యా, గాలి సముద్రం వణుకుతున్న కొంతమంది అంటున్నారు. ఇతడు దేవదూషణ చేస్తున్నాడని మరికొద్దిమంది చెప్తున్నారు. ఇంకో మాట మనం చూద్దాం. 9వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యులు వాని చూచి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ. ఇంకొంతమంది అంటున్నారు, మీ బోధకుడు పాపులతో సుంకర్లతో ఎందుకు భోజనం చేస్తున్నాడయ్యా అంటే వీళ్ళంతా ఎవరు? స్వీకరించిన గుంప, స్వీకరించడానికి అనుమానించే గుంప. అనుమానిస్తున్నారు కదా. ఒకడంటాడు ఇతడు దేవదూషణ చేస్తున్నా అంటాడు. ఇంకోడు అంటాడు మీ బోధకుడు సుంకరులతో పాపులతో ఎందుకు సహవాసం చేస్తున్నాడు, భోజనం చేస్తాడని ఇంకొకడు అంటున్నాడు. 14వ వచనం కూడా చూడండి. మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, నీ శిష్యులు ఉపవాసము. మళ్ళీ కొంతమంది అన్నాడు మీ శిష్యులు ఉపవాసం చేయరేంటయ్యా ఆయనను విమర్శిస్తూ ఉన్నారు. 9వ అధ్యాయం 34వ వచనం. 9వ అధ్యాయం 34వ వచనం. అయితే పరిసయ్యులు
ఇతడు దయ్యముల అధిపతి వల్ల దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని ఏమన్నారు? అయ్యా, దయ్యాల అధికారం వల్ల ఇతడు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అంటున్నారు. ఏమండి, ఆయన చుట్టుపక్కల లాంటి ప్రజలు ఉన్నారు, మీకు అర్థమవుతుందా? చివరిగా ఇంకొక మాట చూపించండి, ముగిస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయంలోనే ఒకసారి 7వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్తే అయినాడలా. అసలు ఈయన ప్రవక్తేనా అని అనుకున్నాడు అతను. ఇంటికి భోజనానికి పిలిచామన్నాడు, అసలు ఈయన ప్రవక్తేనా? ఇప్పుడు తలపైకెత్తండి. ఏమండి, ఆయన దగ్గరికి వెళ్ళామో మీ శిష్యులు ఏంటో ఉపవాసం చేయరంటున్నారు. శిష్యుల దగ్గరికి వచ్చామో మీ బోధకుడేంటి మరి వాళ్ళతో సహవాసం చేస్తాడు అంటున్నారు. ఇవన్నీ తంపులు పెట్టే మాటలు కాదు. ఎవరికండి? గురువుకి, శిష్యులకి. ఆ రోజుల్లో ప్రజలు అంగీకరించడానికి బదులుగా ఇవన్నీ చేస్తున్నారండి. ఇంకోటి అంటాడు, అసలు ఈయన ప్రవక్త అయితే ఆయన ముట్టుకున్న ఆమె ఎలాంటిదో ఆయనకు తెలియదా అని ఇంకోటి అంటాడు. ఏంటి మాటలన్నీ? శిష్యులు అంటారు, సముద్రము గాలి ఆయనకు లోపడుతుంది, అసలు ఎవరైనా అంటున్నారు వాళ్ళు. శిష్యులు ఒక మాట, పరిసయ్యులు ఒక మాట, ధర్మశాస్త్రోపదేశకులు ఒక మాట, దయ్యాలు వెళ్ళగొట్టబడిన వారు ఒక మాట. ఇలాగా రకరకాల ప్రజలు రకరకాలుగా మాట్లాడుతున్నారు, అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. అందుకే 7వ అధ్యాయంలో మరొక మాట, తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు ఇలాంటి క్రియల చేత. దయ్యాలు వెళ్ళగొడితే బయలుజెబూబు అధికారం అంటున్నారు, మా ప్రాంతంలో ఉండవద్దు అంటున్నారు. శిష్యుల దగ్గరికి వచ్చి గురువు దగ్గరికి వచ్చి శిష్యుల గురించి మాట్లాడుతున్నారు. వారి పట్ల దేవుని సంకల్పము, ఆయనకున్నటువంటి సార్వభౌమాధికారము వారికి అర్థము కాలేదు. కానీ అన్యుడైన ఈ శతాధిపతి విన్నాడు, విశ్వసించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఈ శతాధిపతి విశ్వాసము ఆశ్చర్యము గొలుపునటువంటిది కాదా? చెప్పండి, కాదా? ఖచ్చితంగానండి. ఈ 3వ ప్రాముఖ్యమైన విషయం ఏదంటే, శతాధిపతి విన్నాడు, విశ్వసించాడు. ఎందుకు ఆ మాట ప్రాముఖ్యమంటే, ఆ దినాల్లో అనేకులు అర్థం కాక పరిశీలిస్తూ ఉన్నారు. మీ బోధకుడేంటి, పరిశీలతో శంకరులతో కలుస్తున్నాడు, సహవాసం చేస్తాడు, వారితో భోజనం చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, మీ శిష్యులేంటి ఉపవాసం ఉండటం లేదంటున్నారు. గాలిని సముద్రమును గద్దిస్తే అసలు ఎవరైనా గాలి సముద్రం ఆయనకు లోపడుతుంది అంటున్నారు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదములు పట్టుకుంటే ఈమె ఎవరు, ఆయన పాదాలు పట్టుకుంటుంది అంటున్నారు. ఇలాగా రకరకాల మాటలు. మొత్తానికి వారి పట్ల ఉన్న దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తూ ఉన్నారు. కానీ అన్యుడైన శతాధిపతి ఆయనను గురించి విని, ఆయన సార్వభౌమాధికారమునకు ఒప్పుకొని, ఆయన ఎవరో గ్రహించి, ఆయన పరిశుద్ధుడు, నేను పాత్రుడును కాను, ఇదిగో నా క్రియలు నీతి క్రియలు కాదని ఒప్పుకున్నాడు. యేసు ఎవరో విన్నాడు, విన్నదాన్ని అర్థము చేసుకొని గ్రహించగలిగాడు. ఇది కదా మనకు కావాల్సింది. దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా యేసు చుట్టూ ఉంటున్నారు, యేసు చేసే అద్భుతాలు చూస్తున్నారు, కానీ ఆయనను అంగీకరించకుండా ఎలాగూ తిరుగాడుతూ ఉన్నారో, నీవు కూడా వింటున్నావు, అర్థం చేసుకోకుండా రకరకాల వ్యర్థ ప్రశ్నలతో వాదనలతో దేవుని ప్రక్కన పెడుతున్నావా? శతాధిపతి విని అంగీకరించాడు. నేను అపాత్రుడును, ఆయన పాత్రుడు, నా క్రియలు బట్టివి, ఆయన కృపంటే నేను ఏమైనా చేయగలనన్న లోతైన విశ్వాసం వచ్చింది. ఎలాంటికంటే కనుక అనేకులు ఆయన గురించి అభ్యంతరపడుతున్నటువంటి ఆ కాలంలో, మానవునిగా తిరుగాడుతూ యేసు ప్రభువు ఉన్న ఆ కాలంలో ఆయనను గురించి విని అంగీకరించాడు.
ఇప్పుడు ఇతని విశ్వాసము ఆశ్చర్యపడే విశ్వాసం కాదా? చెప్పండి, ఆశ్చర్యపడే విశ్వాసం కాదా? నేను ముగిస్తున్నాను. యేసు అతని విశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. 3 కారణాలు చెప్పుకుంటూ వచ్చాను. మొట్టమొదటిది, నా క్రియలను బట్టి నేను యోగ్యుడును కాదు, అవి మురికి గుడ్డలే. నా క్రియలు ఏమైనా ఉన్నాయంటే దేవుని కృప చూపితే నేను చేయగలను, కానీ దేవుని నేనేదో చేశాను కాబట్టి దేవుడు నాపై కృప చూపడం కాదని గ్రహించాడు. యూదులు అతని క్రియలను బట్టి ఇతను పాత్రుడు అంటే, నా క్రియలను బట్టి నేను పాత్రుడును కాను అని అతను ఒప్పుకున్నాడు. అందువల్ల అతనిది లోతైన విశ్వాసం అని గ్రహించగలుగుతున్నాం. రెండవది ఏమంటే, నేను లేకపోయినా నా మాట అధికారం ఎలా చెల్లుతుందో, నీవు రాకపోయినా నీ మాట అధికారంగా దేని మీదైనా చెల్లుబాటు అవుతుందయ్యా, అది రోగమైనా మరి ఏ పరిస్థితి అయినా అన్న విశ్వాసాన్ని అతడు కనపరిచాడు. ఇది రెండవది. మూడవ విషయం ఏదంటే కనుక, అనేకులు విని చూస్తూ ప్రభువును తృణీకరిస్తూ ఇష్టానుసారంగా అంగీకరించక దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తున్న ఆ కాలంలో దేవునిని గురించి విని విశ్వసించి గ్రహించగలిగాడు. ఇది శతాధిపతి యొక్క లోతైన విశ్వాసము. రోజున దేవుని బిడ్డలారా, ప్రభువుని గురించి మనం వింటున్నాం, అంగీకరించి ప్రభువుతో కొనసాగుదాం. శతాధిపతి నమ్మినట్లుగా ఆయన సమస్తము పైన అధికారము కలిగిన వాడు, ఒక్క మాట చెబితే ప్రతిదీ ఆయనకు లోబడుతుంది అన్న ఆయన సార్వభౌమత్వం పైన మనము కూడా విశ్వాసం ఉంచుదాం. అలాగుననే మన క్రియలను బట్టి మనం రక్షించబడము, కానీ దేవుని కృపను బట్టి మనం రక్షించబడతాము. మన క్రియలు కేవలం మురికి గుడ్లే, వాటిని బట్టి మనం పాత్రులము కాదు, కానీ ఆయన కృప చూపుటను బట్టి మనం పాత్రులమయ్యామని గ్రహించి, మన క్రియలను బట్టి కాదు, కేవలం ఆయన ఉచిత కృపను బట్టి రక్షించబడుతున్నామా, కొనసాగుతున్నామా అన్నటువంటి లోతైన విశ్వాసాన్ని మనము కూడా కనుపరుద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన.